మేడిగడ్డపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే వానాకాలంలోపు ఏమేమి మరమ్మతులు చేయాలనే దానిపై క్లారిటీకి వస్తుంది. ఇవాళ ప్రాజెక్టును సందర్శించేందుకు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం వెళ్తుంది. 3 బ్యారేజ్లను పరిశీలించి ఎన్డీఎస్ఏకు రిపోర్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ తాత్కాలిక మరమ్మతులో భాగంగా అధికారులు పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 15వ గేటును ఎత్తిన తర్వాత 16 నుంచి 22 గేట్ల వరకు ఎత్తివేతలో భాగంగా గేట్లకున్న బోల్టులు తదితర సామాగ్రి భాగాలను తీసివేసి పనులను చేస్తున్నారు. 16వ గేటును ఎత్తడానికి సిద్ధమవగా ఎదురయ్యే సమస్యలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత ప్రక్రియ సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే జరగనుంది. 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజ్ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. నీటి ఎత్తిపోతకు ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా చూస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నిన్న ఒక పెద్ద హాలో హోల్ అంటే ఒక బొరియా ఏర్పడ్డది. ఈ బొంగ అంటే మొత్తం పూర్తిగా దాదాపు ఒక 12,000 క్యూబిక్ మీటర్ల వెడల్పుతోటి బొంగ ఏర్పడ్డట్టుగా ఎల్ఎన్టీ అధికారులు గుర్తించారు. ఈ సాగునీటి శాఖ అధికారులు తర్వాత జియో టెక్నీషియన్ల ఆధ్వర్యంలో ఎల్ఎన్టీ వర్క్ చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. మనం అక్కడ చూడొచ్చు. ఆ చుట్టూ ఆ లైనప్ చేసిన మార్కింగ్ చేసిన ప్రాంతం ఏదైతుందో ఆ మార్కింగ్ చేసిన ప్రాంతంలోనే నిన్న ఈ బొరియా ఏర్పడ్డట్టు చెప్తా ఉన్నారు. ఈ బొరియాకు సంబంధించి ఇది ఎందుకు ఏర్పడింది, దీనికి ఇక్కడి నుంచి ఈ బొరియా ఏర్పడడం వల్లనే ఈ రాఫ్ట్ కింద నుంచి వాటర్ వెళ్ళింది. రాఫ్ట్ కింద నుంచి పునాది నుంచి వాటర్ వెళ్ళడం వల్ల ఈ ప్రాంతం కుంగిపోయింది అనేది ఇప్పుడు సుస్పష్టమైన ఒక తేటతెల్లమైన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే అక్కడ ఈ ఇసుక అనేది పునాది కింద నుంచి వెళ్ళడం వల్ల ఈ పిల్లర్లు అనేవి కుంగుబాటుకు లోనయ్యాయి. కుంగుబాటుకు లోన్ కావడం వల్లనే ఈ క్రస్ట్ గేట్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఆ బొంగనైతే పూడ్చిన పరిస్థితి ఉన్నది. దాని మీద కాపర్ డ్యామ్ నిర్మించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దీని లోపాలు రోజుకొకటిగా బయటపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ విజువల్లో మనం చూస్తున్నాం. విజువల్లో చూసిన ప్రాంతంలోనే ఆ బొరియా ఏర్పడ్డది. ఆ బొరియా ఏర్పడ్డ ప్రాంతంలోకి ఇప్పటికే సెన్సర్లను పంపిన పరిస్థితి ఉన్నది. ఒక యంత్రాల సాయంతో ఈ ప్రాంతంలో అసలు ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఆ రెడ్ మార్కింగ్ చేసిన దగ్గర అక్కడ ఒకటి వృత్తాకారాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్కింగ్ దగ్గర ఇప్పుడు డ్రిల్లింగ్ చేయబోతారు. కొద్దిసేపట్లో అక్కడ డ్రిల్లింగ్ చేస్తారు. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఈ రాఫ్ట్ ఎలా ఉంది అంటే పునాది భాగం ఎలా ఉంది, బెడ్ ఎలా ఉంది, దాని కింద భూమి పొరల్లో ఏం జరుగుతుంది అనే విషయాల్ని జియో శాస్త్రవేత్తలు తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యుయేషన్ మనం విజువల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఈడ ఏం జరుగుతుంది, మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏం చెప్పబోతారో ఇప్పటికీ పర్యటించిన 3 కమిషన్లు అంటే ఒక విచారణ కమిషన్ కావచ్చు, సాంకేతిక టెక్నికల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ కావచ్చు, తర్వాత జియో టెక్నీషియన్లు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారు అనేది ఒక ఆసక్తిగా మారింది. సీఎం పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారో ఆ నివేదికను ఇక్కడే ప్రకటించనున్నారా అనే అంశాలు కూడా ఒక ఆసక్తినైతే రేపుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మేడి.